భూమికి మిగతా అన్ని రకాల వస్తువులు ఉన్నట్టు ఒక సప్లై అంటూ ఉండదు భూమికి. దేని రేట్ అయినా కానీ డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది రేటు. డిమాండ్ అండ్ సప్లై దీన్ని బట్టి ఈ ఎకనామిక్స్ రూలు, అర్థశాస్త్రం అంటాం దాన్ని. కానీ భూమికి సప్లై అంటూ ఉండదు, అందువల్ల దానికి రేట్ ఎక్కువ. అనేక కారణాల వల్ల కాలగమనంలో దేశంలో జనాభా పెరగడం వలన గతంలో మాదిరిగా ఇండిపెండెంట్ ఇండ్లు అంటూ కట్టడం చాలా కష్టమవుతుంది. కట్టలేరు. వాళ్ళ వృత్తిరీత్యా ఇతర బాధల వల్ల ఈ పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టే అంత ఓపిక టైము ఉండదు. సో రెడీమేడ్ ఇండ్లకు అంటే గేటెడ్ కమ్యూనిటీల అపార్ట్మెంట్లలో అనేక మంది ఇల్లు కొనుక్కుంటారు. రోటీ కపడా ఔర్ మకాన్ ప్రతి ఒక్కళ్ళకు కావాల్సిందే, ఇల్లు కావాల్సిందే, ఒక సొంత ఇల్లు కావాల్సిందే. సొంత ఇల్లు అంటేనే దాని యొక్క ఆ సంతృప్తి, ఆ వాల్యూ అనేది, విలువ అనేది వేరే ఉంటుంది. కానీ ఉదాహరణకి అపార్ట్మెంట్లల్లా ఒక సెకండ్ ఫ్లోర్లో ఉన్న వ్యక్తి డెవలప్ అయినట్టు అదే సేమ్ ప్లాన్లో ఓ ఫిఫ్త్ ఫ్లోర్లో, సెవెంత్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో వ్యక్తి అనేక బాధలు పడతారు. అన్ని కొలతలు అలాగే ఉంటాయి, సేమ్ కొలతలు. కింద నుంచి ఫస్ట్ గ్రౌండ్లో అయితే పార్కింగ్ ఇస్తారు, పైనుంచి పైన ఎన్ని అంతస్తులు. కానీ ఇవాళ ఎప్పట్లో హైదరాబాద్లో కూడా 70 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు, చాలా సంతోషం. ఆ కట్టినప్పుడు ఆ ఒక ఫ్లోర్లో ఉన్న 2 BHK కావచ్చు, 3 BHK కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఫ్లోర్లో ఒక ఇంట్లో ఉన్న ఒక కుటుంబం ఉన్నంత సంతోషంగా అదే సేమ్ కొలతలతోని వేరే ఫ్లోర్లో ఉన్న కుటుంబం సరిగా ఉండడం లేదు. అలాగే ఒక ఇండిపెండెంట్ ఇంట్లో 3-4 పోర్షన్లు ఉంటే కిరాయికి ఇచ్చుకుంటారు, రెంట్కి ఇచ్చుకుంటారు, తోడు కోసమని, ఆదాయం కోసమని ఇచ్చుకుంటారు. కానీ దాంట్లో అందరు బాగుండాలి. కొంతమంది రెంట్ ఇంటిగా ఇంట్లో ఉన్నంత సుఖంగా వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కున్నాక, సొంత ఇల్లు చేసుకున్నాక సరిగ్గా సుఖంగా మనశ్శాంతిగా ఉండరు, అనేక బాధలు పడుతుంటారు. దీనికి మెయిన్ కారణం, అతి ముఖ్యమైన కారణం, అందరూ మా బిల్డింగ్లు వాస్తుకున్నాయి, మా ఇండ్లు వాస్తుకున్నాయి, 100% వాస్తు అని ఆ బ్రోచర్లలో వింటుంటాం. ఆ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇతరులు అనేక మంది ఇంజనీర్లు కానీ అనేక మంది చెప్తుంటారు. ప్రజలందరం కూడా నమ్ముతుంటాం మనం 100% వాస్తు. కానీ వాస్తు యొక్క అసలు అర్థం ఏంటంటే మెజర్మెంట్, కొలతలు, మెజర్మెంట్స్. ఒక పెద్దవాళ్ళ తొడుక్కున్న ప్యాంట్ షర్టు చిన్నపిల్లలకు రాదు, వాళ్ళు తొడుక్కున్న చెప్పులు పెద్దవాళ్ళకు రాదు. అలాగే ఒక సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఒక వ్యక్తికి, అతనికి పేరుకు, అతని నక్షత్రానికి, అతనికి, అతని భార్య, అతని కుటుంబ సభ్యులు సరిపోయినట్టు ఆ కొలతలు ఏ 4th ఫ్లోర్లో 5th ఫ్లోర్ ఉన్న అతనికి సరిపోకపోవచ్చు. ఆయన పేరు, ఆయన నక్షత్రం, ఆయన కథ అంతా వేరే ఉంటుంది. అటువంటిప్పుడు కొలతలు సరిపోక మనం కదా ఒక ఇరిగిరికి ప్యాంటు తొడుక్కోలేం, ఇరిగిరికి చిన్న చిన్న చెప్పులు తొడుక్కోలేం, ఒక చిన్న ఉయ్యాల్లో మనం పెద్దవాళ్ళు పడుకోలేరు. అలాగే ఒక ఫ్లోర్లో ఉన్న వ్యక్తి, ఒక పోర్షన్లో ఉన్న వ్యక్తి ఉన్నంత సుఖంగా వేరే వాళ్ళు ఉండకపోవడానికి అదే మెయిన్ రీజన్. దాన్నే పథకం అంటారు. పథకం. ఆ పథకం అనే నీకు సూటి కాకుంటే నువ్వు ఏ బ్రోచర్లో చదివినా, ఎవరిని చెప్పినా, ఏ సుతారు మేస్త్రి నమ్మినా, ఏ కన్సల్టెంట్ నమ్మినా, లేకుంటే ఏ పూజారిని, పురోహితుని ఎవరిని పిలిపించి నీ ఇల్లు చూయించుకున్నా కూడా నా ఇల్లు బాగున్నదే కదా అంటే నువ్వు అది మోసపోయినట్టే. సో నీ ఇల్లు నువ్వు ప్రస్తుతం ఉంటున్నది కావచ్చు, నువ్వు కొన్నది కావచ్చు, ఆ పథకం ప్రకారం ఎటువంటి కూలగొట్టకుండా దాన్ని సరిచేసి, ఆ దోష నివారణ సరిచేసే కేవలం గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళని మాత్రమే సలహా తీసుకోండి. అంతేగాని గుళ్ళ పూజారినో, లేకుంటే పురోహితున్నో, ఇంకెవరో పంతులు గారినో, మీ సుతార్ మేస్త్రి, ఇంకెవరో సలహా తీసుకుంటే, బిల్డర్ మేస్త్రి, ఇంజనీర్ మేస్త్రి సలహా తీసుకుంటే అది మీరు ఫైన్ మార్నింగ్ ఖచ్చితంగా దాని యొక్క దుష్ప్రభావం మీద పడడం గ్యారంటీ. ఆ శరీర ఆరోగ్యాలు దెబ్బతిని వచ్చి ఇంటి కుటుంబ సభ్యులు ఎవరిదన్నా
ఆర్థికంగా నష్టపోవచ్చు, ఇంకేదైనా న్యాయపరమైన చట్టపరమైన సమస్య ఎన్నుకోవచ్చు, లేకుంటే విలువైన వస్తువులు కూడా దొంగతనాలు జరగవచ్చు, మిస్ప్లేస్ కావచ్చు. సో మీరు ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే ఒక సర్జన్ సహాయం ఎలా తీసుకుంటారో ఇల్లు విషయంలో అలాంటి సర్జన్ అంటే అలాంటి జ్ఞానం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ సహాయం మాత్రమే తీసుకోవాలి. ఒక జాతకం విషయంలో మిస్గైడ్ అయితే అది ఒకరికే నష్టం. వాస్తు విషయంలో మిస్గైడ్ అయితే మీ యొక్క పిసినాస్థానం, ఎవరైనా ఒకటే అని అనుకుని మీ పిసినాస్థానం మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ వంశస్థులకు గ్యారంటీ ప్రాబ్లం తీసుకురావడం ఖాయం. సో ప్రికాషన్గా తీసుకుంటారో, ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్ తీసుకుంటారో, ప్రాబ్లం వచ్చినాక తీసుకుందాం అనుకుంటారో అది ఎవరి వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. ఇది నేను జాగ్రత్త పడమని సూచిస్తున్నాను, ప్రికాషనరీ జాగ్రత్త పడమని సూచిస్తున్నాను. ఎవరికైనా సమస్యలు వస్తే అందరూ బాధపడేవాళ్ళు ఎవ్వరు లేరు, సంతోషపడేవాళ్ళు. కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకు సమస్యలు వస్తే ఈ విన్న వాళ్లకు చాలా మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళ యొక్క సంతోషపడేవాళ్ళు. కానీ అయ్యో అని సానుభూతి చూపి పైకి చూపించినా కూడా అదంతా వృధా. సో ఉంటాను, నా సిన్సియర్ అడ్వైజ్ నేటి కాలంలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులకు ఆ ఇంట్లో ఉండే భార్యాభర్తల యొక్క నామ నక్షత్రం ప్రకారం ఆ ఇంటి కొలతలు ఎటువంటి డిస్మెటలింగ్ చేయకుండా దాన్ని సరి చేసే నివారణ ఉపాయాలు చాలా తక్కువ ఖర్చులో చేయవచ్చు. ఈ విద్య అందరికీ రాదు, గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఉంటాను, నమస్కారం, శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆర్థికంగా ఇబ్బందులు ఉండకుండా ఉండాలి, అందరూ బాగుండాలి.